पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। लक्षणं ब्रह्मणो नास्ति किं वा अस्ति नहीं विद्यते। ब्रह्म लक्षणं లేదని చెప్పాడు. జన్మాదులు సృష్టికి లక్షణం అని చెప్పి అంతేగాని బ్రహ్మకి లక్షణం లేదని పూర్వపక్షి చెప్తే ఇది లక్షితం ద్వారా సృష్టి స్థితి లయాలు ఈ జగత్కి ఎక్కడి నుంచి వస్తున్నాయో అలాగా అది బ్రహ్మ అని చెప్పాడు. ఇప్పుడు తాడు మీద పాముని చూస్తే అది పాము ఉండదు, లక్షితం అవుతుంది తాడు. అందుకని బ్రహ్మకి లక్షణం ఉంది అని చెప్పాడు. దానికి బాధ్యతలు బాధ్యతున్నారు. ఎంతో అని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి ఎత్రేంత విసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఎక్కడి నుంచి అయితే ఈ భూతాలన్నీ ప్రపంచంలో ఉన్న భూతాలు జడచేతనాన్ని ఉత్పత్తి అవుతున్నాయో, దేని ద్వారా జీవిస్తున్నాయో, దేనిలో లయమవుతున్నాయో అది తెలుసుకో, అది బ్రహ్మ అని తైత్రేయ భూరిలో చెప్పారు. భూతములు దేనంటే జన్మించున్నవో, ఎక్కడ నిలిచి ఉన్నవో, ప్రళయ తర్వాత దేనిలో చేర్చున్నవో అది ఏ బ్రహ్మ. దానిని విచారం చేసి తెలుసుకున్నాము. విచారం చేసి తెలుసుకోమంటాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏది సత్యమో, జ్ఞాన స్వరూపమో, అనంతమో అది బ్రహ్మ. నిన్న చెప్పాం పెద్ద నీల కమలము సుగంధము గలది అని. ఆ కమలానికి 3 విశేషణాలు. పెద్దది, నీలి రంగు, సుగంధము. అలాగే ఒక బ్రహ్మకే ఈ సత్యము, జ్ఞానము, అనంతము 3 విశేషణాలు. ఏది సత్యమో అదే జ్ఞాన స్వరూపము, ఏది జ్ఞాన స్వరూపము అదే అనంతము లేనిది అనంతము. ఈ 2 వాక్యాలు ఎతో ఇవాని భూతాలని సత్యంగాని ఈ 2 ఈ అధికరణానికి విషయాలు. పై 2 వాక్యాల్లో చెప్పిన బ్రహ్మ లక్షణము సంభవమా కాదా అని సంశయం. సంభవము కాదు. జన్మాదులు బ్రహ్మ లక్షణంలా లేక సత్యాదులు బ్రహ్మ లక్షణంలా? జన్మాదులు కానేరవు. ఎందుకంటే అవి జగన్నిష్టములు. జన్మస్థితి లయాలు జగత్తుకున్నాయి, బ్రహ్మకు దేవు అంటాడు. బ్రహ్మతో ఏ సంబంధము లేదు. సత్యజ్ఞానాలు లోక ప్రసిద్ధములని భిన్నమైన అర్థములు. లోకంలో సత్యం అర్థం వేరు, జ్ఞానం అర్థం వేరు, అనంతం అర్థం వేరు. అంటే భిన్న అర్థాలు కనుక తీసుకున్నట్టయితే ఒకటే వస్తువు సిద్ధం కాదు అని పూర్వపక్షి చెప్తున్నాడు. అప్రసిద్ధమైన సత్యాలు లక్షణంగా చెప్పుకుంటే యుక్తియుక్తం కాదు. ఇట్ ఈస్ నాట్ లాజికల్ అంటాడు. అందువల్ల బ్రహ్మకు తటస్థ లక్షణం కానీ స్వరూప లక్షణం కానీ లేదు అని పూర్వపక్షి వాదించగా, తటస్థ లక్షణం నేను చెప్పాము, స్వరూప లక్షణం ఇది సత్యం జ్ఞానం అనంతం స్వరూప లక్షణం. ఇప్పుడు దీనికి సిద్ధాంత సమాధానం చెప్తున్నాడు. ఏ లక్షణములో రూపములు అంతర్భూతములు కావో మరియు సత్య పదార్థమును వ్యవస్థితంగా చెప్పుటకు కారణము అది తటస్థ లక్షణము. రూపములు అంతర్భూతములు కావు అంటాడు. అంటే ఆ పరబ్రహ్మము నిరాకారము, నిర్గుణము కనుక అందులో రూపాలు ఉండవు. దేనిలో రూపాలు ఉండవు మరియు అది ఉంది త్రికాల బాధ్యం. భూత భవిష్యత్ కర్త వర్తమానాల్లో కాలాల్లో ఉంది కనుక ఆ దాని లక్షణాన్ని చెప్పడానికి అది తటస్థ లక్షణము అంటారు. అంటే ఏదైతే రూపం లేదో కానీ ఉంది. వాయువుకి రూపం లేదు
మరి ఉందని ఎలా తెలుసుకుంటున్నాము? స్పర్శ గుణం ఉంది కనుక. అలాగే లేని గుణాలు ఆరోపించి ఆ బ్రహ్మని చెప్తారు. దానికి గుణాలు ఏమంటున్నాం? మరి సత్యం ఒక గుణము, జ్ఞానం ఒక గుణము, అనంతం ఒక గుణము. మరి గుణాలు ఎలా చెప్తున్నామంటే, గుణాలు లేకపోతే అసలు పూర్తిగా వస్తువు లేదు అని అనుకోకుండా ఉండడానికి ఈ గుణాలు ఆరోపించి దాన్ని లక్షణం చెప్తున్నాం. అందుకని వ్యవస్థాపితంగా చెప్పుటకు అది తటస్థ లక్షణము. అదే చెప్తున్నాడు. కాకవ దేవదత్తస్య గృహం. దేవదత్తుని ఇంటిపై వారిని కాకి ఎగిరిపోయినను సత్యమైన దేవదత్తుని ఇల్లు చూపించును. ఇల్లును చూపించటకు కాకి హేతువు. అలాగే జన్మస్థితి లయాలు ఆ బ్రహ్మ లక్షణాన్ని చెప్పడానికి కారణం. జన్మాదులు అన్యమైన జగనిస్తులను దాని ఉత్పత్తి కారణం. కల్పన ద్వారా సంబంధం కలదు. మరి ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది అనడానికి దానికి కారణం అది ఉంది అని చెప్పడానికి అది తటస్థ లక్షణం. బ్రహ్మ కలదని చెప్పుట సంభవము. యో భుజంగా శాస్త్ర, ఏది పామో అదే తాడు. ఏ జగత్ కారణం తద్ బ్రహ్మ. ఏది జగత్ సృష్టి కారణమో అది బ్రహ్మ. ఏది పామో అదే మాల. ఏది జగత్ కారణమో అదే బ్రహ్మ అని కల్పిత వస్తువు ద్వారా వాస్తవమైన వస్తువును ఉపలక్షణంగా చెప్పగలము. తండ్రి కుమారుడు అన్న అల్లుడు అను భిన్నార్థములు ఒకే దేవతని యందు అంతమొత్తినను విరోధం లేదు. ఒకే దేవదత్తుని పిండము. కొడుకు తండ్రి అని, తండ్రి తనయుడని, తమ్ముడు అన్నని, మామల్లుడిని సంబోధించు. ఆయనను విరోధం లేదు. ఆ విధముగానే లోకములో ప్రసిద్ధములైన భిన్నార్థములైన సత్యాది శబ్దములు అఖండ బ్రహ్మనందు లీనమవుతూ వలన స్వరూప లక్షణం సిద్ధమవుతున్నది. ఈ విధముగా రెండు లక్షణములు బ్రహ్మకు గలవు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ స్వరూప లక్షణము. యతో అనే భూతాన్ని దాని ద్వారా చెప్పినది అది తటస్థ లక్షణం. అందుకని సూత్రంలో ఏం చెప్పారు? జన్మాది అస్య జగత, జన్మాద్యస్య అతః అస్య జగత. అస్య అంటే ఈ జగత్తు యొక్క, జన్మాది అంటే సృష్టి స్థితి లయములు, యతః దేని నుంచి వచ్చాయో కారణం, అది బ్రహ్మ అని బ్రహ్మ లక్షణం తటస్థ లక్షణం చెప్పారు. ఈ అధికరణానికి రెండో వాక్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అది స్వరూప లక్షణాన్ని చెప్తుంది. అస్తిత్వము గల బ్రహ్మ జ్ఞానం వస్తుతంత్రం. ఇప్పుడు వస్తుతంత్రము అంటే అది మారదు. బ్రహ్మ ఇంద్రియ అగ్రాహ్యం. అందువల్ల శృతుల ద్వారానే బ్రహ్మను తెలుసుకోగలము. ఇప్పుడు యతోవాచో నివర్తంతే అప్రాపి మనసా సహా అన్నారు. మనస్సు వాణి బ్రహ్మని అందుకోలేదు అన్నారు. బాగానే ఉంది. ఇంద్రియ అగ్రాహ్యము మనకి వ్యవహారంలో ఇంద్రియాల ద్వారా గ్రహించిందే ఉంది అంటాం. అది ఇంద్రియాలకు అతీతం గనక ఇంద్రియాలకు అతీతమైన వస్తువుని చెప్పడానికి మనకి శృతి ప్రమాణం, వేదం. అందువల్ల శృతుల ద్వారానే బ్రహ్మను తెలుసుకున్నాము. నామరూపాదులతో కూడి వ్యక్తమైన ప్రత్యక్షాది ప్రమాణములకు ఆలవాలమైనది ఈ జగత్తు. ప్రత్యక్ష ప్రమాణాలది ఆధారమైనది ఈ జగత్తు.
దాని యొక్క సృష్టి స్థితి లయములు మనస్సు ద్వారా తిప్పలేంది. ఇంత సృష్టి మరి ఎలా జరిగింది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం, ఇవన్నీ అవి ఎంత పెద్దవో మనస్సు ద్వారా చింతన చేయలేము. సూర్యుడు ఒక ఫుట్బాల్ పరిమాణంలో ఉంటే బఠానీ గింజంత ఉంటుంది పృథివీ. మన పృథివీలో మన అస్తిత్వం ఎక్కడ? మనం ఆ సూర్యుడు ఎంత పెద్దదని మనం అంత ఎలా లెక్క వేస్తాము? ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించాడు. ఆ బ్రహ్మ ముందు ప్రత్యక్షమై నువ్వు అడిగే వరం చాలా కఠినమైనది, ఇవ్వడం పోనుకున్నాడు. మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు చేస్తే వారి తపస్సు వేడికి లోకాలన్నీ మండడం మొదలుపెట్టాయి. అప్పుడు బ్రహ్మ వచ్చి మళ్ళీ సరే నీకు ఏ వరం కావాలంటే అప్పుడు అడుగుతాడనమాట. ఏమిటి? నేను శరీరం పెంచుకుని 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 పెద్దదయ్యి ఈ బ్రహ్మాండానంతా ఒక్కసారి మింగేయాలి అంటాడు. బ్రహ్మ తదాస్తు ఉంటాడు. కానీ నువ్వు దీనికి ఒక సీమితం లిమిట్ చెప్పాలి. ఏదో ఒక కాలంలోనే అవ్వాలి, మొత్తం రోజుల్లా కాదు అంటే సాయంకాలం వాడి శరీరం పెరుగుతుంది. సాయంకాలం వాడి శరీరం పెరిగినప్పుడు శివుడు నాట్యం చేస్తాడు వాడి ముందు. శివుడికి ఒక ఎగ్జెక్టివ్ ఉంది, లోకంలో ఉన్న భయాన్ని హరింపజేస్తాడు అని. అందుకని లోకంలో వచ్చిన భయాన్ని హరింపజేయడానికి ఆయన నాట్యం చేస్తాడు. మరి వాడు అంత పెద్ద శరీరం కనుక శివుడు కూడా అంత పెద్ద శరీరం కలవాడు అవుతాడు. అప్పుడు శివుడి శరీరం ఎంత పెద్దది అని అడుగుతారు. అంటే అప్పుడు ఇంకొక శ్లోకంలో చెప్పారు, శివుడు గంగని నెత్తిని పెట్టుకున్నాడు. ఆ గంగ వేగాన్ని ఆపడానికి శివుడు తన జటల్లో గంగని పెట్టుకున్నాడు. గంగని పెట్టుకుంటే ఆ శివుడి జటాజూటంలో ఉన్న గంగ ఈ పృథివీనంతా, ఎందుకంటే సగరపుత్రుల్ని ఉద్ధరించాలి, అందుకని ఈ పృథివీ అంతా కూడాను ఆ గంగ నిండిపోయింది. 4 వైపులా సముద్రాన్ని అగస్త్యుడు మింగేశాడు కనుక ఆ సముద్రం అంతా గంగ నీళ్ళతో మళ్ళీ నిండిపోయింది. ఇదంతా శివుడి నెత్తి మీదే జరుగుతోంది. శివుడి నెత్తి మీద ఆ గంగ ఎలా కనిపిస్తోంది అంటే ఒక బిందువులా కనిపిస్తోంది. మళ్ళీ భరద్వాజుడు ప్రార్థిస్తాడు, అయ్యా నువ్వు అంత జటల్లో పెట్టుకుంటే నేను చేసిన తపస్సు ఏం కావాలి, గంగను వదిలిపెట్టు అని. అప్పుడు ఒక జటని ఆయన విదిలిస్తాడు. ఆ విదిలిస్తే ఆ జలంతో పృథివీ అంతా 4 వైపులా నిండిపోతుంది. ఇప్పుడు ఇది ఆయన నెత్తి మీద జరిగిన సంగతి. దీన్ని బట్టి శివుడు ఎంత పెద్దవాడో నువ్వు ఆలోచించుకో అంటాడు. అలాగే ఈ అన్ని భువనాలు సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మని
ఈ మనస్సు తేలిగ్గా చింతన చెయ్యలేదు, మనస్సు ద్వారా చింతింపలేని. ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఆ పరమాత్మకి చక్షువులు అన్నారు. అటువంటి రచనా శక్తి గల ఆ సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడైన కారణం నుండి కారణం వల్ల అతడే బ్రహ్మమగును. అది ఇంత పెద్ద సృష్టిని చేశాడు. అది మళ్ళీ ఏమిటంటాడు, పాదస్య సర్వభూతాన్ని త్రిపాదస్య మృతం దివి. మొత్తం అంతా ఇదంతా కూడాను ఒక పాదంలో ఉంది, మిగిలిన 3 పాదాలు ఎక్కడున్నాయో ఆవిడకి తెలియదు అంటాడు. ఇన్ని 14 భువనాలను సృష్టించిన ఆ బ్రహ్మ ఒక పాదంలో ఉన్నాయి ఇవన్నీ, మిగిలిన 3 పాదాలు ఆయనకి ఎక్కడున్నాయో తెలియదు. ఇప్పుడు ఆయనకి రచనా శక్తి ఉంది అన్నావు, సృష్టి చేసే శక్తి. సర్వజ్ఞుడు సర్వశక్తి సంపన్నుడు అన్నాడు. దాని గురించి ఇక్కడ మళ్ళీ ప్రశ్న వేయడానికని ముందు అధికరణం మొదలుపెడుతున్నారు. శాస్త్రయోనిత్వాధికరణము. జగత్కారణమైన బ్రహ్మ సర్వజ్ఞుడు సిద్ధమైనది, దానిని అధికరణంలో దృఢపరుస్తున్నారు. సర్వజ్ఞుడు అన్నావు. సర్వజ్ఞుడు అన్నప్పుడు ఈ పదానికి 2 అర్థాలు. సర్వం జానాతి, అన్నీ తెలుసు. దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏం చేస్తున్నారు, అగ్ని, మొత్తం అంతా, ప్రతి మనిషి ప్రతి జంతువు అన్నీ తెలుసు. దాని ప్రకారం ఆ కర్మ ఫలితం ఇస్తూ ఉంటాడు. అందుకని సర్వం జానాతి సర్వజ్ఞ. ఇది జ్ఞాన స్వరూపం. కానీ ఇంకో సమాసం చేస్తే, కర్మధార సమాసం చేస్తే సర్వస్య అసౌ జ్ఞశ్చ, ఆయన సర్వరూపుడు మరియు జ్ఞాన స్వరూపుడు. సర్వరూపుడు అంటే తత్ సృష్ట్వా తదేవానుప్రావిశాత్, ఇదంతా సృష్టి చేసి తన అందులోనే ప్రవేశించాడు కనుక సర్వరూపుడు. ఈ విధంగా ఆ బ్రహ్మ సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞత్వము ఈ అధికరణంలో సిద్ధి చేస్తున్నారు. 2 విధముల వ్యాఖ్యానం ఉన్నచో ఒక్కొక్క వ్యాఖ్యాన వివరణ ఒక్కొక్క వర్ణకంలో చెప్పబడుతున్నది. ఇప్పుడు అధికరణం 1, అధికరణాల్లో మళ్ళీ 2 విషయాలు తీసుకుని ఆ విషయాలను విడివిడిగా కనుక మళ్ళీ వ్యాఖ్యానం చేస్తే దానికి వర్ణకము ఉంటారు. ప్రథమ వర్ణకము, ద్వితీయ వర్ణకము, 2 రకాలుగా వ్యాఖ్యానం చేశారు ఈ అధికరణాన్ని. మొదటి వర్ణకంలో ఏం చెప్పారు, ఋగ్వేదాది శాస్త్రములకు కారణం అవటం వల్ల బ్రహ్మ సర్వజ్ఞుడు. ఋగ్వేద సామవేద వేదము అనంతము, దాని జ్ఞానం అనంతము. దానికి కారణం ఎలాగా, శ్వాస ప్రశ్వాసలు. శ్వాస ప్రశ్వాసల ద్వారా ఆ బ్రహ్మ నుంచి వేదాలు ఉత్పత్తి చెందాయి. అందుకని అపౌరుషేయం అన్నారు. ఋగ్వేదాదుల కారణం అవటం బ్రహ్మ సర్వజ్ఞుడు. వేద శాస్త్రం ద్వారా గమ్యం అవటం వలన బ్రహ్మ ఇతర ప్రమాణం ద్వారా అగమ్యము. 2వ విషయం ఏం చెప్తావు అంటే, ఆ పరబ్రహ్మ ప్రత్యక్షాది ప్రమాణాలకు అతీతం. వ్యవహారంలో ప్రత్యక్ష ప్రమాణం మొదలు, దానికి అందదు. అందుకని ఈ ప్రమాణాలకి అతీతంగా ఉన్నట్టు కనుక మనకి వేదశాస్త్రము ద్వారా గమ్యము. శాస్త్రార్థం జరిగేటప్పుడు చాలా మంది అన్ని దర్శనాల్ని ఓడించాడు శంకరాచార్యులు. ఆఖరిలో ఏం చెప్పాడు, వేదంలో ఇలా చెప్పారు కనుక దీనికన్నా ముందు నువ్వు పోవడానికి వీల్లేదు అని వాడిని ఖండించేవారు. అంటే ఏమిటి, మనకి అన్నిటికన్నా ముఖ్య ప్రమాణము
వేదము. ఇప్పుడు నువ్వు నీలో చైతన్యం ఉంది, నువ్వు తెలుసుకుంటున్నావు, బానే ఉంది. కానీ నీలో చైతన్యం ఉంది, అంతటా చైతన్యం ఉంది, అదే నువ్వు అని నీకు తెలియదు కదా. అది ఎవరు చెప్తాడు? వేదం చెప్తుంది. అందుకని గీతలో కూడా చెప్తారు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వస్తుతో జ్ఞాత్వాకార విధానోక్తం కర్మకర్తం ఇహారతి. శాస్త్రం నేను చెప్తున్నాను, కృష్ణ పరమాత్మ చెప్పాడు, నేను చెప్తున్నానని ప్రమాణంగా తీసుకోకు. నువ్వు చేసే ప్రతి పనిలోనూ శాస్త్ర ప్రమాణం, శాస్త్రంలో ఏది చెప్తే అది చెయ్యి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం, ఉక్తం విధానం శాస్త్రేణ, ఏదైతే శాస్త్రంలో చెప్పారో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇహారతి. ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా నువ్వు కర్మ చెయ్యాలి అని చెప్తాడు. అందుకని మనకి వేదశాస్త్రం ద్వారానే ఆ బ్రహ్మ మనం తెలుసుకోగలం, ఇతర ప్రమాణాల ద్వారా తెలుసుకోలేము అన్నది ద్వితీయ వర్ణకంలో చెప్పారు. వర్ణకము అని వేరు చేసినప్పుడు మళ్ళీ 5 విషయాలు, అధికరణానికి 5 విషయాలు మళ్ళీ వేరవుతాయి. అది ముందు ప్రథమ వర్ణకానికి చెప్తున్నారు. సంగతి సంపూర్ణ జగత్కారణం బ్రహ్మ. సర్వజ్ఞుడు అంటే సరికాదు. నువ్వు పూర్వపక్షించాడు, ఈ బ్రహ్మ సర్వజ్ఞం అన్నావు, ఇది సరికాదు అంటాడు. ఎందుకని? వేదము నిత్యము, జగత్ అంతర్గతమైన వేదము బ్రహ్మ కారణం కాకపోవటం వలన వేదం జగత్తు లోపల ఉందంటాడు. అందుకని ఈ లోకం లోపల ఉన్న వేదం లోకాతీతమైన బ్రహ్మకి కారణం ఎలాగవుతుంది? అందుకని బ్రహ్మ సర్వజ్ఞుడు కాదు అనే ఆక్షేప సంగతి ఉండడం మూలాన ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. విషయము వేదకర్త బ్రహ్మం అన్నది విచారణీయం. వేదాలని సృష్టించిన వాడు బ్రహ్మ. సంశయం వేదకర్త బ్రహ్మమా కాదా? వాచా విరూప నిశ్చయ అని ఒక శ్లోకం ఉంది, శృతి. ఆ శృతిలో చెప్పారు వేదము నిత్యము అని. దానికి కర్త ఎవరు లేరు అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటున్నాడు, వేదకర్త బ్రహ్మమే. వేదము పరమేశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసం ద్వారా వెలువడినది. వేదముల నిత్యత్వము కల్పములను చూసి చెప్పబడినది. వేదములతో పాటు అన్ని భూతముల కర్త బ్రహ్మముట చే అతడు సర్వజ్ఞుడు. యథాపూర్వం అకల్పయత్ అని వేదంలోనే చెప్పారు. ఈ సృష్టి, ఈ వేదము పూర్వకల్పంలో ప్రళయానికి ముందు ఎలా ఉందో అలాగే మళ్ళీ బ్రహ్మ శ్వాస నిశ్వాసాల ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వెలువడింది. అందుకని ఆ పరబ్రహ్మము సర్వజ్ఞుడు ఉన్నారు. ఈ ప్రథమ వర్ణానికి వ్యాఖ్యానం ఋగ్వేదాల శాస్త్రములకు కారణం అవటం వలన బ్రహ్మ సర్వజ్ఞుడు. శాస్త్రస్య యోని, ఈ శాస్త్రానికి కారణం ఎవరు? బ్రహ్మ. అపౌరుషేయం, అది పురుషుడి ద్వారా రచించింది కాదు. సృష్టి అదిలో పరమేశ్వరుడు పూర్వ సృష్టి ఎందు సిద్ధమయ్యని వేదమును రచించను. పూర్వ సిద్ధమునకు విజాతీయం కాదు. విజాతీయం అంటే వేరు. మహాభారతం ఒక కల్పంలో ఉన్నట్టుగా రెండో కల్పంలో ఉండదు. రామాయణం 1,90,000 మంది రాశారు.
ఆ రాసిన వాళ్ళు ఒకటి రాసినట్టు ఇంకోటి రాయరు. అందుకని మహాభారతము, రామాయణం, భాగవతము పూర్వకల్ప సృష్టి అందన్న దానికంటే విపరీతంగా ఈ సర్గలో ఉంటే సృష్టిలో రాత్రి అది పౌరుషేయం అంటారు. కనుక భగవద్గీత కృష్ణుడు చెప్పాడు గనక అది పౌరుషేయము, స్మృతి అవుతుంది, అది వేదం కాదు. అందుకని మహాభారతంలో వచ్చింది. ఇప్పుడు పౌరుషేయత్వం అంటే ఏమిటి? సజాతీయ ఉచ్చారణ, అనపేక్ష ఉచ్చారణ విషయత్వం పౌరుషేయత్వం. ఇప్పుడు మహాభారతం ఉందంటే ఒక కల్పంలో ఒకలా ఉంటే ఇంకో కల్పంలో ఇంకోలా ఉంటుంది. అంటే ఏమిటి? సజాతీయ ఉచ్చారణ క్రితం కల్పంలో ఉచ్చారణ అయింది, అనపేక్ష ఉచ్చారణ దాన్ని చూసి వీడు రాయడు, వీడి తోసింది వీడు చెప్తాడు, వీడి తోసింది వీడు రాస్తాడు. అలా విషయం దేనికైతే ఉందో అంటే విషయం వేరవుతుంది, అది పౌరుషేయత్వము అంటారు. విషయం వేరు కాకుండా ఒక పొల్లు కూడా ఇటు అటు కాకుండా యథాపూర్వం కల్పయత్, పూర్వకల్పంలో ఎలాగుందో అలాగే మళ్ళీ వేదం వచ్చింది అన్నాడు. అది ఎలాగా సంభవం అవుతుంది? పరమాత్మ సర్వజ్ఞుడు కనుక. సృష్టి స్థితి లయాలు తటస్థం, ఒకసారి ఉంటాయి, ఒకసారి ఉండవు. కానీ పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. అందుకని ఆయనకు అన్నీ తెలుసు కనుక బ్రహ్మను సృష్టి చేసి ఆయన శ్వాస ప్రశ్వాసల ద్వారా ఆ వేదాన్ని బయటికి తీసుకొచ్చాడు. అందుకని దీనికి పౌరుషేయత్వానికి డెఫినేషన్ ఏమిటి? నిర్వచనము సజాతీయ ఉచ్చారణ, అనపేక్ష ఉచ్చారణ విషయత్వం పౌరుషేయత్వం. దానికి విపరీతముగా వేదంలో పూర్వకల్పములే ఈ కల్పంలో కూడా శబ్దజాలము కలదు, అది మారదు. అందువల్ల వేదము అపౌరుషేయం. ఇప్పుడు వాడంటాడు పూర్వపక్షి, వాచా విరూప నిత్య అని శృతి, అనాది నిధనా నిత్య వాగుత్సృష్ట స్వయంభువ ఆదౌ వేదమీ దివ్య యత సర్వా ప్రవృత్తయ అని స్మృతి. ఈ రెండింటికి అర్థం చేస్తున్నాడు. విరూపుడుని పేరుగా ఓ దేవత, నీవు వేదవాక్యులచే నా ద్వారా స్తోత్రం చేయించుకున్నాము. అనేక రూపాలు ఉన్నటువంటి దేవత నువ్వు, వేదం శాశ్వతము, దాని ద్వారా నా ద్వారా నువ్వు స్తుతి చేయించుకో అని ఒక స్తుతి. ఉత్పత్తి విశ్వాసం లేనట్టు శాశ్వతమైనట్టు వేద రూపము వాక్కును బ్రహ్మదేవుడు మొట్టమొదట లోకమునకు తెలుపును, సర్వ వ్యవహారములు ప్రచలితములు అని రెండు. ఇంతవరకు పూర్వపక్షం. వేదం నిత్యం కనుక నీ బ్రహ్మ సర్వజ్ఞుడు కాదు, ఈ వేదాన్ని నీ బ్రహ్మ సృష్టించలేదు. అది పూర్వపక్షం. పూర్వపక్ష సారం తస్మాదిజ్ఞా సర్వత రుచసామాని దిగ్నిరే. ఇప్పుడు ఈ బ్రహ్మసూత్రంలో విశేషం ఏమిటంటే పూర్వపక్షి శృతి చెప్తాడు, సిద్ధాంతి శృతి చెప్తాడు. సిద్ధాంతి పూర్వపక్షి చెప్పిన శృతి సరికాదు, నేను చెప్పిన శృతి సరి అని తర్కం ద్వారా న్యాయం ద్వారా నిర్ణయిస్తాడు. అందుకని దీన్ని న్యాయ దర్శనము అన్నారు. అది గుర్తుంచుకోవాలి. తస్మాత్ యజ్ఞ సర్వత రుచ సామాన జజ్ఞరే.
బ్రహ్మ నుండి రుక్కులు సామంతములు జనించను అను వేదవాక్యం వలన కర్తృత్వము బ్రహ్మకే. బ్రహ్మ నుండి ఋగ్గిజు సామంతములు జనించను, ఉత్పత్తి శ్వాస ప్రశ్వాసల ద్వారా. అందుకని వేదవాక్యం కర్త బ్రహ్మకే. అందువల్ల సర్వజ్ఞమే అని సిద్ధాంతం. అందువల్ల బ్రహ్మ సర్వజ్ఞుడు. ఇది సమాధానం అయిపోయింది. ఏమిటి బాబు, ఈ వేదవాక్యం ద్వారా బ్రహ్మ నుండే వేదాలు ఉత్పత్తి చెందాయి, అందుకని బ్రహ్మ సర్వజ్ఞుడు. ఇప్పుడు ద్వితీయ వర్ణకం. జగత్కారణం బ్రహ్మ ఇతర ప్రమాణం ద్వారా గ్రహింపబడను. బ్రహ్మ కారణం, జగత్ కారణం బ్రహ్మ ఇతర ప్రమాణం ద్వారా గ్రహింపబడదు. గ్రహింపబడును అనుశంక కలగవచ్చును. లక్షణ ప్రమాణాల ద్వారా బ్రహ్మ నిర్ణయింపబడను. పూర్వాధికరణంతో ఈ అధికరణమునకు ఏక విషయత్వం సంగతి. ముందు వర్ణానికి చెప్పాడు ఆక్షేప సంగతి, ఇక్కడ ఏక విషయత్వ సంగతి. బ్రహ్మ లక్షణం చెప్పాడు, దీనిలో ప్రమాణం నిర్ణయించబడదు. ఎందుకని లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నారు. పూర్వంలో లక్షణం చెప్పారు, ఎతో వాయుమానుభూతాన్ని జాయంతే సత్యం జ్ఞానం అంటారని లక్షణం చెప్పారు. ఇందులో ప్రమాణం చెప్తున్నారు. లక్షణము ప్రమాణము చెప్తేనే నువ్వు చెప్పిన విషయం సిద్ధి అవుతుంది. అందుకని దీనికి దానికి ఏక విషయత్వం. ఏక విషయత్వం అంటే ఒకే బ్రహ్మ విషయానికి అక్కడ లక్షణం చెప్పారు, ఇక్కడ ప్రమాణం చెప్తున్నారు. బ్రహ్మ సంబంధమైన ప్రమాణములు విచారింపబడినవి. సిద్ధ బ్రహ్మ శాస్త్రగమ్యమా లేక అన్య ప్రమాణగమ్యమా? బ్రహ్మ సిద్ధ వస్తువు, వస్తుతంత్రము అని ముందు చెప్పాడు. కుండ వలె సిద్ధ వస్తువు అయిన బ్రహ్మ అన్య ప్రమాణం గమ్యము. కుండ ఉంది, నిన్న అదే చూసాము, రేపు అదే చూస్తే ఎల్లుండి అదే చూసాము. అందుకు కుండ ఉంది కనుక ఆ కుండ ప్రత్యక్ష ప్రమాణం ఇలాంటి ప్రమాణం ద్వారా అది తెలుస్తోంది అంటాడు పూర్వపక్షి. అలాగే బ్రహ్మ కూడా ఉంది కనుక తెలుస్తుంది. రూపము ధర్మబోధ చిహ్నము అనబడి హేతు లేనందున బ్రహ్మ వేద భిన్నములైన ప్రమాణములతో తెలియదు. రూపం లేదు, నిర్గుణము, గుణము లేదు. ధర్మబోధక చిహ్నము అంటే అగ్ని ఉంది అంటే పొగ ఉంటే అగ్ని ఉంటుంది. ధారావాహిక పొగ వస్తూ ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే అప్పుడు అగ్ని తెలుస్తుంది. అందుకని అది చిహ్నము. ధర్మం ఏంటి? అగ్నిని చెప్పేందుకు చిహ్నము, హేతు. రూపము, దానికి రూపం లేదు, నిరూపము. అందుకని ఏదైనా చిహ్నం ఉంటే, ఒక చిహ్నం కనిపిస్తే, ఒక రూపం ఉంటే అది ప్రమాణం ద్వారా సిద్ధం చేయొచ్చు. అది లేదు కనుక ఈ పరమాత్మ బ్రహ్మ వేద భిన్నమైన ప్రమాణంతో తెలియదు. వేదమే ప్రమాణము. అందుకని బృహదారణ్యకంలో మన యాజ్ఞవల్క్యుడు కూడా అడుగుతాడు, తంతో ఉపనిషదం పురుషం పృచ్ఛామి. ఉపనిషద్ అంటే వేదం, భాగం. వేదముల ద్వారా ప్రతిపాదింపబడిన పురుషం అంటే బ్రహ్మ.
ఆ బ్రహ్మ లక్షణం చెప్పు అని శృతి వాక్యంలో వేద గమ్యమని చెప్పబడింది. వేద భిన్నమైన ఏ ప్రమాణం ద్వారాను బ్రహ్మను తెలుసుకొని చాలము. ద్వితీయ వర్ణకం వ్యాఖ్యానం. శాస్త్రం యోని హేస్య స వేద. శాస్త్రం యోని, శాస్త్రం కారణం. దేనికో అది బ్రహ్మ. వేదశాస్త్రం ద్వారా గమ్యముట వలన బ్రహ్మ ఇతర ప్రమాణముల ద్వారా గమ్యము. ఇంకొక సాక్షాయనోపనిషత్తులో చెప్పారు, నా వేదవిన్ మనుతే బ్రహ్మ బృహంతం నా బ్రహ్మావిత్ పరమం ప్రతిధామ విష్ణుక్రాంతం వాసుదేవం విజానన్ విప్రో విప్రత్వం గచ్చే తత్వదర్శి. నా వేదవిన్ మనుతే తం బృహంతం. అంత వ్యాపకమైన బ్రహ్మని వేదము తెలియని వాడు వేదము లేకుండా తెలుసుకోలేడు. అబ్రహ్మవిత్, ఆ బ్రహ్మను తెలుసుకోకుండా మోక్షం దొరకదు. అందుకని వాసుదేవం విజానన్, ఆ సర్వవ్యాపకంగా బ్రహ్మ తెలుసుకుని విప్రుడు విప్రత్వం గచ్చే, బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు. వాడే తత్వదర్శి అని. వేదవేత్త కాని వాడు పరమాత్మను మననము చేయలేడు. నా వేదవిన్ మనుతే, నువ్వు మననం చెయ్యాలి. అది వేదవాక్యాల ద్వారా మననం చెయ్యాలి. అందుకని వేదం కనుక నీకు తెలియకపోతే నువ్వు పరమాత్మను మననం ఎలా చేస్తావు? బ్రహ్మవేత్త కానివాడు పరమపదమును పొందలేడు. నిష్ఠుక్రాంతమైన వాసుదేవుని తెలుసుకున్నవాడై వ్యాపక పరమాత్మను అనుభవించిన వాడై విప్రుడు తత్వదర్శి అయి విప్రత్వము నుంచును. వ్యాపక పరమాత్మను తెలుసుకున్నవాడే విప్రత్వం అంటే బ్రాహ్మణుడు, వాడే బ్రహ్మజ్ఞాని. ఋగ్వేదాదులకు కారణము మరియు ప్రమాణము బ్రహ్మ. దాన్ని యథాతథంగా తెలుసుకుంటూ వేదములే ఆధారం. బ్రహ్మను తెలుసుకున్నట్టుకు వేదములే ఆధారం. శృతుల ద్వారా బ్రహ్మను తెలుసుకున్న తర్వాత బ్రహ్మకు వాని అనువాద రూపంగా అనుమానము అనుభవము అంగీకరించబడుతుంది. ముందు శృతి, తర్వాత అనుమానం. ఇంత పెద్ద సృష్టి మానవ మాత్రం చేయలేదు కనుక ఏదో సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఉన్నాడు. తర్వాత అదే చైతన్యాన్ని మనలో శృతి వాక్యాల ద్వారా అనుభవిస్తున్నాం కనుక ఇవి రెండు తర్వాత వస్తాయి. అనుమానము అనుభవము తర్వాత వస్తాయి. ముందు వేదము కారణ బ్రహ్మ వేదేక గమ్యము. ఇన్ని కారణాలు చెప్పాడు కనుక బ్రహ్మ వేదం ద్వారానే తెలుసుకోగలము. ఇప్పుడు ప్రథమ వర్ణకము ద్వితీయ వర్ణకము చెప్పాడు. వాటికి మళ్ళీ వైయాసిక నియమాలు చెప్తున్నారు. ముందు పూర్వపక్షి, నా కర్తృ బ్రహ్మ వేదస్య కిం వా కర్తృ న కర్తృ తత్ విరూప నిత్య వాచేత్యేవం నిత్యత్వ వర్ణనా. వేదం యొక్క కర్త బ్రహ్మమా కాదా అంతవరకు కింబా కర్తృ నా కర్తృ, కర్త కాదా సమాధానం వాడే చెప్తున్నాడు. నా కర్తృ తత్, ఆ వేదానికి కర్త బ్రహ్మ కాదు. ఎందుకని? వాచా విరూప నిత్య అని శృతి వేదవాక్యాలు నిత్యమని చెప్తున్నాయి గనక బ్రహ్మ ఈ వేదముల కర్త కాదు అని పూర్వాలు చెప్తారు. కర్తృ నిశ్వసితాద్యుక్తే నిత్యత్వం పూర్వసామ్యత సర్వావభాసి వేదస్య కర్తృత్వా సర్వవిద్ భవేత్.
నిశ్వసితం, శ్వాస ప్రశ్వాసల ద్వారా వెలువడింది. అందుకని ఆ బ్రహ్మకర్త. నిశ్వసితాత్ హేతు యుక్తే నిత్యత్వం పూర్వసామ్యత. మరి వేదం నువ్వు నిత్యం అన్నావు, నేను నిత్యం అంటున్నాను. ఎందుకని? యథాపూర్వ కల్పే, పూర్వంలో ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది, అది నిత్యం. అన్నిటినీ ప్రకాశింపజేసే ఆ వేద యొక్క కర్తృత్వము బ్రహ్మకు ఉంది కనుక ఆయన సర్వజ్ఞుడు, సర్వవేద్. నువ్వు నిత్యమని చెప్పి బ్రహ్మ కారణం కాదు అన్నావు. మేమేం చెప్తున్నాము? పూర్వం ఎలా ఉందో అలాగే ఇప్పుడు ఉంది కనుక అది నిత్యము. అది శ్వాస ప్రశ్వాసాల ద్వారా, బ్రహ్మ యొక్క శ్వాస ప్రశ్వాసాల ద్వారా వెలువడింది కనుక దాని కర్త బ్రహ్మ. బ్రహ్మవేదం కర్తయా కాదా? బ్రహ్మవేదకర్త కాదు. విరూపుడని పేరు గల దేవత, నీవు శాశ్వతము వేదవాక్కుచే నాచే శ్రోతం చేయించుకోను అనే వాక్యంలో వేదం నిత్యమని వినబడుతున్నది. పూర్వపక్షము సిద్ధాంతి జవాబు. ఈ తెలుగు పూర్వపక్షం. వేదకర్త బ్రహ్మమే. ఇందులో కనుక వేదం బ్రహ్మ యొక్క శ్వాస నిశ్వాస రూపం. పూర్వకల్పముతో సమానం ఒకటి వలన వేదం యొక్క నిత్యత్వము చెప్పబడను. అన్నింటినీ ప్రస్తావింపజే వేదకర్త బ్రహ్మం ఒకటి వలనే వారిని సర్వజ్ఞుడందురు.